హలో హాయ్ అండి. నా పేరు స్వప్న గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఛానల్ అండి. ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే ఇందిరా ఆంటీ వాళ్ళ షాద్నగర్లో ఉన్న ఇందిరా ఆంటీ వాళ్ళ దగ్గర హ్యాపీ గార్డెన్ వల్ల మీట్ జరిగిందండి. ఇది ఆంటీ వాళ్ళ పెరటి తోట అండి. పెరటి తోట దగ్గర వాళ్ళది మొగిలిగిద్దని ఊరు. ఆ ఊరిలో మీట్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ అందరూ 50 మంది అనుకున్నారు, 70 మెంబర్స్ వచ్చారు. అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. హాయ్ అందరికీ హాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతగానో చాలా వచ్చేసారండి. 15 మెంబర్స్ అనుకున్నాం కానీ 75 మెంబర్స్ వచ్చారు. అందరు హాయ్ చెప్తున్నారు. ఇది మీట్ జరుగుతుంది. అవును అవును ఎలా ఉంది ఇందిరా గారి గార్డెన్? ఎలా ఉంది? చాలా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? చేస్తున్నాం. నిండుగా మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. నా పేరు మాధవి మోహన్. మీ అందరికీ తెలుసు నేను అనుకుంటున్నా, బట్ తెలియని వాళ్ళ కోసం మాధవి మోహన్ నా పేరు. నేను బాజ్పల్లి హైదరాబాద్ లో ఉంటాను. నేను గార్డెనింగ్ 6 years గా చేస్తున్నాను, టెర్రస్ గార్డెనింగ్. పర్వాలేదు, అన్ని రకాలు పెంచుతున్నాను. ఇన్వైట్ చేసిన సుధాకర్ గారిని, ఇందిరా గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్. తెలియపరుస్తాం. చాలా బాగుందండి మీ తోట, మీరు నిర్వహిస్తున్న పద్ధతి, మీ హాస్పిటాలిటీ. చాలా థ్యాంక్ యూ మమ్మల్ని అందరినీ పిలిచినందుకు. ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్క రకంగా చెప్తారు కాబట్టి అందరినీ ఫాలో అవ్వి ఇట్లా నేను మొక్కలు పెంచుతున్నాను. అవును, ఈ గార్డెన్ మీట్స్ ఉద్దేశం ఏంటంటే మనం అందరము మామూలుగా అయితే రోజు పరిచయాలు పెరుగుతాయి, వేరే వేరే ముచ్చట్లు పాలిటిక్స్ మాట్లాడుకునే కంటే మొక్కల గురించి మాట్లాడుకోవడం వల్ల అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆనందం కూడా. ఇక సార్ పరో సార్ మన హోస్ట్ కి ఫెలిసిటేషన్. అందరం మన చప్పట్లతో వాళ్ళని అభినందిద్దాము. ఇది బీట్రూట్ గోవా అండి, కొత్త వెరైటీ. హలో అండి, ఇది బీట్రూట్ గోవా కొత్త వెరైటీ అండి. టోస్ట్ కి చాలా వెరైటీస్ ఉండుంటాయి, మేబీ ఇది లేదని చెప్పి అడ్మిన్స్ తరపు నుండి చిరు కావాలి అనమాట. ఫామ్ కూడా ఉందని విన్నాము, సో స్నాన్ లో పెట్టండి, ఇంకా బాగా అది వృద్ధి చెంది మంచిగా మీ మనవలది పండ్లు మీరు అందరూ ఎంజాయ్ చేయాలి. అంటే నాకు చాలా ఇష్టం కలర్. అవునా? పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన కలర్ నచ్చినందుకు చాలా సంతోషం. మెంబర్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే మా అడ్మిన్స్ కోరిక అండి. హ్యాపీ గార్డెన్స్ అడ్మిన్స్ ఆ తరపు నుండి అడ్మిన్స్ టీమ్ నుండి చిరు కానుక అనమాట హోస్ట్ కి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ప్రతి మొక్క తెచ్చిర్రు. అంటే నా దగ్గర లేని మొక్కలు తీసుకొచ్చిర్రు అనమాట. అంటే నా గార్డెన్ లో ఏ మొక్కలు చాలా ఉన్నాయి తెలుసు కదా. నా వీడియో చూడడం వల్ల వాళ్ళకు నా దగ్గర ఏ మొక్కలు ఉన్నాయి లేవని కానీ నేను ఆ మొక్కలను పెంచి వాటి నుంచి తీసుకునే ఫ్రూటింగ్ కానీ పువ్వులు కానీ కాయగూరలు కానీ ఆ వీడియోలలో నేను పేరు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఇందిరా గారు.
స్టేట్ చేయాలనుకుంటున్నారు. చాలా మంచి ఆలోచన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఫ్రెండ్కి మీరు ఈ విధంగా తోడ్పడుతున్నందుకు. మీ పిల్లలకి కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది దీని ద్వారా. పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి. నేను ఇక్కడ వచ్చి హార్వెస్ట్లు చేయడమే నా వంతు, కానీ తోటను చేయడం సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నేను వస్తాను ఊహించలేదు. నేను చేసేది ఏం లేదు, జస్ట్ మొత్తం సజెషన్ మేడంది, జస్ట్ చేయడం రాదా ఏ చేయాలి ఎట్లా చేయాలి ఏం చెప్తా మొత్తం మేడం చెప్తుంటారు. ఫోన్ చేసినా డౌట్ వచ్చినా ఏం చేసినా సార్ ఇట్లా చేయండి అట్లా చేయండి ఇట్లా పెట్టండి అది పెట్టండి, జస్ట్ నేను చేయడం మాత్రమే. సజెషన్ మొత్తం మేడం క్రెడిట్ మొత్తం. చాలా చాలా థ్యాంక్స్ అండి. మధ్యలో వచ్చింది. మన ప్రిన్సిపల్ గారి రిజిస్ట్రేషన్ అవుతుంది. అందరూ కబడ్డీ కొట్టాలి. 50 మంది ఉన్నాం మనం. అక్కడ కొట్టడానికి ఏమి ఇచ్చట్లేదు. ప్లీజ్ శివరామ్ గారు మన టెక్నిక్స్ బర్త్డే మన గూగుల్ ఫామ్స్ అవి క్రియేట్ చేసిస్తూ ఉంటారు. షేక్ జానీ ఆనందాల హేళ, అనితా దేశపాండే గారు మన అడ్మిన్ లో ఒకరు. శంకర్ గారు, మాధవి మోహన్ గారు వంటల మహారాణి అని చెప్పండి. వంటల మహారాణి వంటల మహారాణి చెఫ్ మాస్టర్ చెఫ్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా కావాలంటే వంటకాలు తినచ్చు. ఆల్ లాట్స్ ఆఫ్ వెరైటీస్. అదే అదే మిస్ అవ్వకుండా పక్కన పెట్టండి. దీంట్లో పక్కన పెట్టండి, ఇంకా మిస్ అయిపోతుంది. విడివిడిగా అయిపోయింది. సునీత గారు, సునీత అచ్యుత గారు. ఇది జుకమందరం అంటారు కదా, ఇది కొమ్మ. ఇదేమో పన్నీర్ గులాబీ. ఇది ఇలాగే పెట్టండి కింద ఇట్లా హోల్ చేసేసి. తర్వాత ఇది వచ్చేసి కాశ్మీర్ గులాబీ. ఇది వచ్చేసి మేడం కమల మేడం ఇచ్చారు నాకు. ముద్ద పింక్ కలర్ వస్తుంది, మధ్యలో రెడ్ కలర్ వస్తుంది. ఇదేమో డబుల్ కలర్ పాల్స్. ఇది నల్గొండ వెరీ ఫేమస్ కవిత గౌడ్ గారు చలవ చేస్తుంది. ఈ అనిత గారు మనకి పక్షులు తీసుకొచ్చారు. అదేంటి కాయగూరలు అనుకుంటే పక్షులు తెచ్చారండి. వావ్, చాలా బాగుంది. మార్కెట్లో లేవు అవి.
అనిత గారు మన హ్యాపీ గార్డెన్ సీడ్స్ నుంచి తీసుకొని మొక్కలు పెంచి ఆమె హార్వెస్ట్ చేసి మనందరి కోసం తీసుకొచ్చారు. దిస్ ఈస్ వాట్ వి వాంట్. మనకి ఇదే కావాలి. ఆవిడ మా ఇంటికి వచ్చి సీడ్స్ కూడా ఇచ్చారండి. కాబట్టి అది ఒక సీడ్స్ అనేవి ఒక 1000 మందికి వస్తాయి. కాబట్టి నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ లో అందరి మందికి చాలా ఉంది, ఎంత హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. అన్ని ఇలా పట్టుకోండి మేము ఒకటే లైన్ లో. మేము ఒకసారి ఒకటే లైన్ లో పట్టుకోండి. మేము విత్తనాలు ఇచ్చిన వారికి దీనికంటే ఆవిడ విషయం కూడా ఉండదు. ఇవి కొంతమంది ఇమీడియట్ గా వండేసుకుంటారు, చాలా మంది ఇక్కడ ఉంచిన వాళ్ళు. కానీ ఇవి కూడా ఎండబెట్టి విత్తనాలు తీయచ్చు. ఇవి ఎండబెట్టి వస్తాయి. చాలా మంది రావంటున్నారు, వస్తాయి. నేను చేశాను, వచ్చాయి. నేను చెయ్యండి ఎవరికి చెప్పండి, మీ అందరికి తెలుసు. వన్ ఆఫ్ ది బెస్ట్ హార్వెస్ట్ అండి నేను చూసింది ఇంతవరకు నా యొక్క గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ లో. ఇక్కడికే తెచ్చి 10 ఇచ్చింది, మా ఇంటికి వచ్చి 10 ఇచ్చారంటే ఆవిడ ఇంకా వాళ్ళ ఊర్లో ఎంతమందికి పంచారో అనిత గారు అదిగో ఇంకా పంచుతూనే ఉన్నారు. నా పేరు ఇందిరా అండి. ఇది అరటి కర్పూర కలిగ అరటి చెట్టు అండి. ఇది మేము నెలలో పెట్టాము. కాయలు చాలా టేస్ట్గా బాగుంటుంది. ఆర్గానిక్గా చేస్తున్నాం మేము కూడా. ఇందిరా గారికి ఇద్దామని చెప్పని పిలిస్తే ఇవ్వడం కోసమని వచ్చాము. వాడు చూసి నేను మొక్కలు ఇట్లా అయితే బాగుంటుందని చెప్పని వచ్చి మీ అందరినీ కలుద్దామని ఈరోజు వచ్చాము. మీ అందరిని చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. హాయ్ అందరికీ. తోటలోకి వెళ్ళగానే ముందు దీన్ని చూడాలి అనిపించే మొక్కేంటి. నాది నేను చెప్పేస్తాను, ఆ తర్వాత మీ అందరికి పాస్ చేస్తాను. గులాబీలు ఎదురుగా పన్నీర్ రోజు ఉంటుంది లిఫ్ట్ లో బయటికి వెళ్ళగానే, అది ముందు చూసుకున్నాకనే మిగిలిన తోటలో చూసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు అప్పరసం. ఓకే, ఇంకొక క్వశ్చన్, 2 క్వశ్చన్. అది పెంచాలనుకున్నాను. ఒకసారి ఒక గొప్ప వ్యక్తి మాకు కానుకగా ఇచ్చారు కానీ మేము కాపాడలేకపోయాము. నా దగ్గర రాలేదు. సో ఈ 2 ప్రశ్నలు కవర్ చేయాలి. ఇప్పుడు గొప్ప వ్యక్తి ఎవరండి? ఎవరంటే శ్రీ మా పెద్ద ఆయన అప్పారావు గారు. నెక్స్ట్ నేను మాట్లాడతానండి, ఎందుకంటే ఈ రోజు స్పీచెస్ అవన్నీ ఏముండవు. స్పీచెస్ ఏముండవు. 2 క్వశ్చన్లు అడిగారు, అది క్లియర్ గా నేను మళ్ళీ చెప్తున్నాను. మనకి చాలా ఇష్టమైన మొక్క మనం పెంచుతుంటాము. రోజు వెళ్ళగానే ఫస్ట్ మన గార్డెన్లో అదే మొక్క చూస్తాం. 2 ఏంటంటే మనకి ఒక మొక్క మీద పెంచాలని ఉంటుంది. ఎయిదర్ ఫ్లవర్ కానీ, ఫ్రూట్ కానీ, వెజిటబుల్ కానీ పెంచాలని చాలా కోరిక ఉంటుంది. ఎనీ వన్ ఆఫ్ ది రీజన్స్. ఒకసారి విత్తనం దొరకదు, సరిగ్గా పెంచలేము, సరిగ్గా రాదు ఆ మొక్క. స్టార్టింగ్ విత్ మాధవి గారు. నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన మొక్క మీ అందరికీ తెలుసు, చెప్పండి. రైట్, అది టమాటాలు తీసుకుంటాను. నేను ఫెయిల్ అయ్యింది పప్పయ్య అనేది మనం టెర్రస్ గార్డెన్ మీద పెంచడం కొంచెం చాలా కష్టము, చాలా పెద్ద కంటైనర్ కావాలి. అది నేను పెంచలేకపోతున్నా, అక్కడ ఫెయిల్ అయ్యా. ఇంకోటి, టెర్రస్ గార్డెన్ లో ఎవరూ పెంచలేని మొక్క ఒకటి ఉంది. ఏంటి చెప్పండి? చెప్పండి. కొబ్బరి చెట్టు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గ్రో ఇన్ టెర్రస్ గార్డెన్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన మొక్క స్టార్ ఫ్రూట్. ప్లస్ నేను పెంచలేకపోయింది అనుకున్న పనస మొక్క. నెక్స్ట్ కాకరకాయ ట్రై చేశాను కానీ కాకరకాయ అస్సలకే రాదు. నా గార్డెన్లో బాగా ఇష్టమైన మొక్క అంటే స్ట్రాబెరీస్. నిత్యమల్లి అంటే చాలా ఇష్టం నాకు, ఎల్లో కలర్ కాబట్టి. ఇంకొకటి నా గార్డెన్ లో రానిది ఏంటంటే పనస కూడా వచ్చింది, అన్ని వచ్చినాయి. డ్రాగన్ ఫ్రూట్ రాలేదండి నా గార్డెన్ లో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మిగతాది చాలా గ్రేట్ గా చెప్పాలి. వీఆర్ హెచ్జి అడ్మిన్స్ అని చాలా గ్రేట్ గా చెప్పాలి. ఎవరి దగ్గర రాంది మాకు అడ్మిన్స్ అందరికి, మా చీఫ్ అడ్మిన్ గారు అప్పారావు గారు మాకు డెఫడల్ నిన్న పోస్ట్ పెట్టాను. డెఫడిల్ ఫ్లవర్ వచ్చింది. అసలు ఆ స్టేటస్ కి నేను పెట్టాను. నేను ఎంత మంది లైఫ్ ఇచ్చారో. అది ఎక్కడ ఫారెన్ లో పెరిగేది కూడా మనం ఇక్కడ ఇండియాలో పెంచుతున్నాం అంటే దట్ క్రెడిట్ గోస్ టు మా అప్పారావు గారు. అప్పారావు సార్ అడిగితే అది చెప్పలేను, ఎందుకంటే గడ్డి పువ్వు దగ్గర నుంచి మర్రి చెట్టు వరకు అన్ని ఇష్టము. ఇది అది అని కాదు.
నేను నేచర్ లవర్ అంటే అందరం నేచర్ లవర్సే, కానీ ఇలా ఒక్క మొక్క ఇష్టం అని చెప్పలేదు. పెంచడంలో చాలా ఫెయిల్ అయ్యాను, కొన్ని చాలా సక్సెస్ఫుల్గా వచ్చాయి. ఇది అది అంటే కాదు, వెజిటేబుల్స్లోనే కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాను, ట్రై చేస్తున్నాను. సో అన్ని మొక్కలు ఇష్టం. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొక్కల గురించి తనకి ఇష్టమైన మొక్క ఏదో చెప్తున్నారు మేడం గారు. అలా ప్రతి ఒక్కరిని అడిగారండి ఇష్టమైన మొక్క ఏది మీకు చాలా బాగా ఇష్టము అనేది అడుగుతున్నారు. నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.